సరే అటు జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రాణహాని ఉంది. గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు ఎటువంటి సెక్యూరిటీ ఉందో అటువంటి సెక్యూరిటీని నాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు దీనిపైన టీడీపీ వాళ్ళు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సో సీఎం సెక్యూరిటీ కావాలంట ఓ ఎమ్మెల్యేకి అన్నట్టుగా. మరి మీరేం చెప్తారు సార్? అసలు ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మరి మీ సెక్యూరిటీ ఇస్తారంటారా అసలు? ప్రాణహాని ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చారు జైలు సెక్యూరిటీ. ఎందుకు ఇచ్చారు? ప్రాణహాని ఉందనే. ప్రాణహాని ఎప్పుడు అప్పుడప్పుడు 2002లో 3లో జరిగితే దాన్ని పట్టుకుని 23 దాకా 20 ఏళ్ళు ప్రాణహాని జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టించుకోవాలి. దీనికి ప్రాణహాని ఉందని అంటే వెరిఫై చేయాలి. అందుకని అసలు అది కాదు, సెక్యూరిటీ పెద్ద ఎవరో ఉన్న సెక్యూరిటీని వీకెన్ చేస్తున్నారు. రిపేర్ వెహికల్ ఒక ఎక్స్సీఎంకి రిపేర్లో ఉన్న వెహికల్స్ ఇస్తారా? రిపేర్లు జరుగుతుంది, అతను సొంత బరులో వెళ్ళాల్సి వస్తుంది. ఇదా చేసే పద్ధతి? అదే చంద్రబాబుకి అలా చేయలేదే, జగన్ అలా చేయలేదే, కేసీఆర్ అలా చేయలేదే. అపోజిషన్ లీడర్లకి వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ ఇచ్చారు కదా. మీరెందుకు ఈ దౌర్భాగ్య పనులు చేస్తున్నారు? ఎందుకు ఈ చిల్లర బుద్ధి మీకు? సెక్యూరిటీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సెక్యూరిటీ జగన్కి భయం ఉందా అంటే జగన్కే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అందరికీ భయాందోళనతో బతకాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఇంతవరకు నాకు తెలిసి గెలిచిన వాడు అల్లర్లు చేయడం, గెలిచిన వాడు దారుణ మారణకాండకి సిద్ధపడటం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైతే ఓడిపోయిన వాడు ఫ్రస్ట్రేషన్లోనో కోపంతోటో నేను ఓడించారంటే కక్షితోటో ఇది చేస్తాడు. కానీ గెలిచినోడు ఏంటయ్యా బాబు? గెలిచినోడు మీరు హ్యాపీగా మీ పరిపాలన చూసుకోకుండా గెలిచినోడు మాకు ఓటే లేదు అని ఊర్లోకి వెళ్ళి అమ్మ లేడీస్ని బయట లాక్కొచ్చి కొట్టాలి. నెల్లూరు మొన్న రషీద్ని చంపడం, నిన్న వైసీపీ ఎమ్మెల్యేని చంపడం, వాట్ నాన్సెన్స్. ఇప్పుడు చంపడానికి హత్యలు చేయడానికి మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. వీటిని డైవర్ట్ చేయడానికి మీ ముందున్న లక్ష్యాలు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా? దాని గురించి మాట్లాడలేదు, ఒక్క మాట లేదు. రాదని ఎవరో చెప్తావు? లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు ఇక్కడ చెప్పరు రాదని. ఇప్పుడు హోదా గురించి మ్యాటర్ కాదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అని అంటున్నారు. ఎక్కడ ఇవన్నీ అదే ప్రత్యేక హోదా మొన్నటిదాకా మరి ప్రత్యేక హోదా వస్తే అందరూ స్వర్గధామం అయిపోద్ది, అది అయిపోద్ది. ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే ఇది ఉంది, ఇండస్ట్రీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని మాట్లాడింది. మళ్ళీ అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడారు కదా. మరి వాళ్ళ అధికారంలో రాగానే ప్రత్యేక హోదా ముఖ్యం కదా, ప్రత్యేక హోదా అవసరం లేదా? ప్రత్యేక హోదానేమో అప్పుడేమో అవసరం రాజకీయం కోసం వాడతారా ప్రత్యేక హోదాని? ప్రజల కోసం వాడతారా? ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పలేదు ఇప్పుడు అంటే నేను చెప్పక్కర్లా. మీ డిఎన్ఏనే స్పెషల్ హోదా. అందుకనే 2018లో బీజేపీని వదిలేసి బయటకు వచ్చింది. స్పెషల్ హోదా పేరు చెప్పే కదా. మళ్ళీ కొత్తగా వాళ్ళు చెప్పాలంటే అన్నీ పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకి ఇప్పుడు భయం వేస్తుందట చంద్రబాబు గారికి. నరంలో నాలుగు ఇష్టం వచ్చేట్టు నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేసినప్పుడు భయం లేదు. అబద్ధాలు ఆడి ప్రజలు మభ్య పెట్టడానికి. సంక్షేమ పథకాలు ఇస్తే 67,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నప్పుడు మరి మీరు 1,72,000 కోట్లు ఇస్తూ ఉంటే అది ఏముంది అంటే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని అబద్ధాలు, ఎన్ని యూటర్లు. తల్లి దీవెన నీకు 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 అని ఏ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్కి చంద్రబాబు, రామానాయుడు ఎమ్మెల్యే అందరూ వాగేసి ఇవాళ ఒకటే ఇంటికి భయం వేస్తుంది అని ఒకటే ఇంటికి అంటారు. ఇవాళ నాదెళ్ల మనోహర్ ఏమో 3 సిలిండర్లు ఏమిటో ఇప్పుడు కుదరదు. ఇతనేమో సంవత్సరం పాటు అన్నీ అధ్యయనం చేసి ఆ తర్వాత పథకాల విషయం గురించి ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచిస్తామని లోకేష్. ఎవరిని ప్రజల్ని ఇంత మోసం చేస్తారు? అది నిన్నగాక మొన్న 3 నెలల క్రితం మీ మాటలేంటి, మీ వాగుళ్ళేంటి, మీ హంగామా ఏంటి, మీ ఏంటి? ఇవాళ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇన్ని అబద్ధాలా, ఇన్ని యూటర్లా? ప్రజలు గమనిస్తారన్నారు. ప్రజలు ఊరికి మర్చిపోరు. ప్రజలు మర్చిపోతారు. ఏదో ఆశపడ్డారు అక్కడ తెలంగాణలో, ఆశపడ్డారు ఏదో 5 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, మార్పు అంటున్నారు. సరే ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆఖరి ఎన్నికలు అన్నాడు. పవన్ అని ఒక్కసారైనా అసెంబ్లీకి పంపించండి ప్రతిపాదనుకున్నాడు. సో వాటి మీద జాలిపడ్డారు. సరే ఏదో ఇస్తా అంటున్నాడు కదా, అతను ఇచ్చాడు, ఇది ఇంకా ఇస్తానంటున్నాడు కదా అని ఆశపడ్డారు.
అన్ని గుత్త గోవిందగా గుళ్ళు కొట్టించారు మీరు వాళ్ళ ప్రజల్ని. అన్ని అబద్ధాలే అన్ని తేల్చేశారు. ఈ రాబోయే కాలంలో చాలా చాలా ప్రజల నుంచి ఆగ్రహాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన కారణం ఏంటి సార్? ఖజానాలో సంపద లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పుల పాలు చేసేసారు, ఖర్చు చేసేసారు, అసలు ఖజానాలో ఏమీ లేదు, మీరు నాకు ఓట్లు వేశారు, మీకు ఈ హామీలు నెరవేర్చాలనుకున్నా కూడా అక్కడ మనీ లేదని చెప్తున్నారు. అంటే ఈయన చంద్రబాబు నిన్నగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చాడు. ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, రాజకీయాలు 40 ఏళ్ళుగా ఉన్నాడు. ఎన్నికలప్పుడు ఏం తప్పులు చేశారు, అంత తప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేశారు, నువ్వే మాట్లాడావు కదా. అప్పుడు తెలియదా ఖాళీ చేశారు అన్నప్పుడు మరి ఈ ఎలా ఇస్తామని తెలియదా? అంటే అప్పటికప్పుడు ఎక్కడ లక్ష్యమని ఎక్కడికి వచ్చిన మాట అక్కడ మాట్లాడేస్తావా? అప్పుడు తెలియదా నీకు అంత అనుభవం లేదా? నోట్లో వెళ్ళిపోతే కొరకలేని అజ్ఞాని వరకు నీకు అంత జ్ఞానం సంపద సృష్టిస్తా అన్నావు. ఈ అవసరం లేదు, నేను సంపద సృష్టిస్తాను అప్పులు కాదన్నావు. ఏమైనా 90 రోజులు అవ్వలేదు, 7,000 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. మళ్ళీ ఇంకో 10,000 కోట్లకి ఆ సెక్యూరిటీస్ని పోర్టుల్ని తాకట్టు పెట్టి ఇదేమో సంపద సృష్టించేది. సంపద సృష్టి అంటే ఇక అప్పులు లేటవా? అప్పులేక తెచ్చింది కదా. మరి అప్పులు తెస్తే వాళ్ళ అప్పులు తెస్తేనేమో ఖజానా దేవాళ తీసారా? నువ్వు అప్పులు తెస్తే నువ్వు సంపద సృష్టిస్తావా? ఏం మాట్లాడతారు? పిచ్చి మాట్లాడు. నోటికి వచ్చారు. నువ్వు ఈ నోటికి ఏదొస్తే అది ఏం వస్తే పేటరీకి పోయి మాట్లాడారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చాను నేను అన్నాడు. ఏదా నీతి నిజాయితీ? అడగవే. ఈ సంక్షేమ పథకాలు మన మాటలు ఇచ్చాం, మన వెనక్కి వెళ్ళకూడదు అనవే. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు. ఈ వాలంటీర్లే డేటాని వాళ్ళ డీటెయిల్స్ డేటాలన్నీ అమ్మేసి అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం కారకులు అయ్యారని వాగావు కదా నాయన. నువ్వు వాగావు, నీ కుటుంబం వాగింది, దాన్ని ప్రజలు నమ్మారు. అయ్యో ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే, 32,000 అమ్మాయిలు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, దూకేస్తాడు, దుమికేస్తాడు, చించేస్తాడు, చీల్చి చెడ్డాడేస్తాడు అని నమ్మారు కదా. నేను సినిమాల్లో లాగా నువ్వు ఏదో ఇక్కడ చించేస్తావని నమ్మి కదా నీకు ఓట్లు వేశారు. ఇవాళ మరి అది పచ్చి అబద్ధం అని పార్లమెంటు సాక్షిగా భారతీయ హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్ ఇచ్చింది. పచ్చి అబద్ధం అని. మరి ఇంత పచ్చి అబద్ధాన్ని రాజకీయాలు ఇంతవరకు ఎన్నడూ ఇంత పచ్చి అబద్ధాన్ని ఎవరు మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఇంతటి పచ్చి అబద్ధం మాట్లాడి ప్రజలు మోసగిచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల కోసం ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం చేసినందుకు, రీతిగా రాజకీయం చేయడానికి వచ్చారు, నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చారు. నువ్వు ఈ చేసిన తప్పుడు పనికి, ఈ తప్పుడు అబద్ధానికి ప్రజలు మోసం చేసినందుకు ప్రజల ముందు నిలబడి చంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. లేకపోతే నీ మాటలకి సినిమా డైలాగులకి నీలో నిజాయితీ కాదు. నిజాయితీ ఉంటే చెప్పాలి. వాడు ఎవరు చెప్పారు? ఎందుకు వాడెవడు ఆఫీసర్ నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? అప్పుడు నీకు అధికారం లేదు. ఇవాడు అధికారం ఉంది కదా, చెప్పు. ఎవడో ఆఫీసర్ ఎవడో బయట లాగు. ఇలాంటి ఎదవల్ని నడుడు మీద నిలబడి శిక్షించాలి. ప్రజలు అనవసర అపోహలు, అరెస్టు. ఆ టైంలో ఎంత పరుగు పోయింది ఆంధ్ర రాష్ట్ర పరుగు. ఆంధ్ర రాష్ట్రంలో పిల్లడికి, మగపిల్లడికి ఆడపిల్లలు ఇవ్వడానికి ఇష్టపడలే. ఇతర రాష్ట్రాల్లో మగ ఆడాళ్ళు కుటుంబాలు. అమ్మమ్మో అక్కడ పిల్లలు కిడ్నాప్ అవుతాడు, ఆంధ్ర పిల్లలకు మనం ఆడపిల్లలు ఇవ్వద్దు. అంత పరుగు పోయింది ఆంధ్ర ప్రజలు. అంత పరువు తీసిన పచ్చి అబద్ధాన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ నువ్వు చంపలేసుకుని 10 మంది చంపలేసుకుని ప్రజలను క్షమాపణ చెప్పకపోతే నువ్వు పవర్ స్టార్ కాదు, ఇంకో స్టార్ కాదు, నువ్వు 0 స్టార్. సార్ పార్లమెంట్ లో మరి చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మరి అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? అంటే 32,000 మంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అంత లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. మరి దాని పట్ల పవన్ కళ్యాణ్ మౌనంతో వహిస్తున్నాడు కదా. ఏ ప్రశ్నించలేదు. ఇప్పుడు తన మీద ఇంకేం మాట్లాడతాడు? దానికి ఏదో ప్రిపేర్ చేసుకుని, ఒక కథ తయారు చేసుకుని, ఒక రాయాలి. ఎవరో ఒకటి కథ రాసేవాళ్ళు కదా, దానికి ట్రీట్మెంట్ ఒక సీన్ రాసిస్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మాల్లో ఉన్నాడు కదా, పూజలో ఉన్నాడు కదా, ఆ డ్రెస్ తీసేసి మామూలు డ్రెస్ తీసి అప్పుడు మళ్ళీ ఈ రెచ్చిపోయే ఇలాంటి అబద్ధాలు ఇంకో 4 అబద్ధాలు తయారు చేసి రెచ్చిపోయి మాట్లాడి ప్రజలు మెస్మరం చేద్దాం ట్రై చేస్తారు. అది ప్రజలే వదిలిపెట్టరు. వాళ్ళు ఇంత దారుణమైన అబద్ధం నాకు తెలిసి ఏ నాయకుడు మాట్లాడారు. ఇంతటి పచ్చి అబద్ధం ఒకళ్ళు కాదు, 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆ తల్లిదండ్రుల ఘోష, బాధ, నా గుండెని తరిపేస్తా, ఇచ్చేస్తాను, తిరిగేస్తానని చెప్పి ఇన్ని ఆవేశంగా మాట్లాడి సినిమా డైలాగు మాట్లాడేసి, సినిమా వాడు ఎవరు రాసిచ్చారు రాసిన డైలాగు మాట్లాడేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలు నమ్మించి,
ప్రజలు కూడా పాపం మా హీరో పవర్ స్టార్ డామ్ డూమ్ డకా చించేస్తాడు కొట్టేస్తాడు జన సైనికులు. ఇప్పుడు జన సైనికులు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈ వాళ్ళు పవన్ అభిమానులు ఏం చెప్తారు? పవన్ వాళ్ళందరికీ తలదింపులు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది చేస్తే కాస్త నిజాయితీ లేదు. లేకపోతే దాన్ని కూడా సమర్థించుకుని మాట్లాడితే కర్మ ప్రజలు ఇతని జీవితంలో నమ్మరు. సరే, జగన్ గారి సెక్యూరిటీ విషయానికి వస్తే ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? సెక్యూరిటీ అవసరమైన మరి గతంలో ఆయన సీఎం అయినప్పుడు కూడా టీడీపీ వాళ్ళ సెక్యూరిటీ తగ్గించేశారు అన్న విమర్శ కూడా అప్పుడు వాళ్ళు చేయడం మనం చూసాం టీడీపీ వాళ్ళు. మరి ఇప్పుడు దానికి సమాధానంగా ఈయన సెక్యూరిటీ కూడా తగ్గించేశారంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఇవన్నీ టీడీ చంద్రబాబుకి ఇప్పుడు కూడా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వలేదు. నాకు తెలిసి బ్రహ్మాండమైన జెట్స్ కేటగిరీ వెహికల్ జుమ్ముని అపోజిషన్లో ఉన్నది సీఎం లెవెల్లో తిరిగాడు. ఆయన ఏమి ఎక్కడ ఈ రిపేర్లో ఉన్న బళ్ళు కూడా ఇప్పుడు ఆయన పదవి దిగిపోయి 2 నెలలు కూడా అవ్వలేదు. రిపేర్ బళ్ళు, ఆయన బళ్ళు మెకానిక్ షెడ్లో రిపేర్లో ఉన్న బళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ ఏమైనా కష్టసాధ్యం, కనీసం డిగ్నిటీ లేదు, కనీసం రాజకీయ ఇది కూడా లేదు, సంస్కారం కూడా లేని పరిస్థితులు జరుగుతుంది. అది కోర్టు ఇస్తుంది, కోర్టు లేదా కోర్టు ఇస్తుంది. వీళ్ళు అప్పుడు కూడా చంద్రబాబుకి ఇవ్వనంటే కోర్టే ఇచ్చింది. చంద్రబాబుకి కాంగ్రెస్ హయాంలో ఒకసారి చంద్రబాబుకి ఇవ్వనంటే కోర్టు తెచ్చుకున్నాడు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజుగా 2004 నుంచి హ్యాపీగా అనుభవిస్తున్నాడు. ఆ ఒక సాగు పెట్టుకుని అరిపి సాగు పెట్టుకుని జెడ్ ఆపోజిషన్లో ఉన్నా దేంట్లో ఉన్నా జెడ్ కేటగిరీ దీంట్లో ఎంజాయ్ చేస్తాను అన్నారు. కనుక ఆయన మధ్యలో వచ్చినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళాడు. అది చూపిస్తాడు అంతే, అలిపిరి. ఇప్పుడు తన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈయన ఆయనలాగా చూపించాడు. ఇతను విఘ్నత, చంద్రబాబు విఘ్నత, అపోజిషన్ సీట్ ఇవ్వడం అనే దాంట్లోనే వాళ్ళు విఘ్నత బయటపడింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం అపోజిషన్ లీడర్ అంటే 2/3 1/3 ఉండాలనే మినిమం అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఎక్కడా కాన్స్టిట్యూషన్ లేదు. ఇది ఎందుకు వచ్చింది అని అడగచ్చు. ఆనవాయితీగా వచ్చింది. ఆ ఆనవాయితీ ఎందుకు వచ్చింది? అపోజిషన్ పార్టీలు 2-3 ఉన్నాయి అనుకో. ఓ పార్టీ రూలింగ్ పార్టీ ఉంటుంది, 2-3 అపోజిషన్ పార్టీలు ఉంటుంది. ఈ 2-3 పార్టీలు అపోజిషన్ పార్టీలు ఎవరికి ఇవ్వాలి అధికార హోదా, విపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఈ మెజారిటీ సీట్లు అనేది పాలిటిక్స్. మెజారిటీ సీట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేదా ముగ్గురికి అపోజిషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మైనారిటీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? 6 మతాలు ఉన్నాయి మైనారిటీ, ఎవరికి ఇవ్వాలి? అందులో లెక్క పెట్టేలా వీళ్ళకి ముస్లిమ్స్ మైనారిటీ అంటున్నాము. అట్లాగే మైనారిటీ దీంట్లో కూడా అలాగే ఎవరికి అధికం ఉంటే వాళ్ళు ఇవ్వాలి. లేకపోతే ముగ్గురికి ఇవ్వాలంటే కొంచెం అందరికీ మైనారిటీ ఇవ్వలేదు కదా ప్రభుత్వం, అందుకని అందరికీ అపోజిషన్ ఇవ్వలేదు అసెంబ్లీ. కనుక ఎవరికో ఒకరికి ఇవ్వాలి, కనుక ఎవరికి ఎక్కువ సీట్లు అనే లెక్క మీద అలా వచ్చింది. అంతే తప్పితే 2/3 ఉంటే ఇవ్వాలి లేదు. ఇవాళ ఆ సీన్ లేదు కదా. ఆంధ్రాలో ఉన్నదే ఒకే అపోజిషన్, వేరే అపోజిషన్ లేదు కదా. నేను అందరి మీద రూలింగే, ఒక అపోజిషన్ ఒకటే, వేరే అపోజిషన్ లేనప్పుడు మరి వీళ్ళకి ఒకే ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, అపోజిషన్ ఒకటే ఉంటే వాళ్ళకే అపోజిషన్ హోదా. అది కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తూ దాన్ని ఏదో వెకిలి వేషాలు వేస్తూ వెకిలిగా ఆయన అపోజిషన్ లేరు ఎందుకు అడుగుతారు, ఎందుకు పోస్ట్ ఇస్తారు? అపోజిషన్ హోదా కదా, ఆయన చూడని హోదా కాదు కదా. ఎవరు కూడా అపోజిషన్ లీడర్ లీడర్ అయితే పాలకపక్ష నాయకుడు మాట్లాడినాక అంతే టైం విపక్ష నాయకుడు కూడా ఉంటుంది. లేకపోతే అంత ఉండదు. మెంబర్స్ ప్రకారం 2 నిమిషాలు 5 నిమిషాలు కేటగిరీ చేస్తారు కదా. నేను ఇదే ఉంటారు అసెంబ్లీలో. ఒకవేళ 8 ఇద్దరే ఉన్నారు కనుక 2 గంటలు ఉంటే మీకు 2 నిమిషాలు ఈ లెక్కలో వస్తుంది. అపోజిషన్ లీడర్ అయితే, ఫ్లోర్ లీడర్ అయితే అతను ముఖ్యమంత్రి కనుక ఫ్లోర్ లీడర్ కనుక 30 నిమిషాలు మాట్లాడితే అపోజిషన్ లీడర్ కూడా 30 నిమిషాలు. ఈక్వల్గా సంవాదం ఉంటుంది. ఈక్వల్గా మాటకు మాట విమర్శకు ప్రతివిమర్శ కానీ ఇంకోటి కానీ విషయాలు ప్రస్తావించప్పుడు కానీ ఈక్వల్ టైం ఉంటుంది. అందుకని స్పెషల్ అపోజిషన్కి అడుగుతారు. అంతేగాని దాంట్లో ఇక్కడ సింహాసనంలో కూర్చోబెడతారు, అక్కడ ఎరగాల కూర్చోబెడతారు, ఇక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతారు అపోజిషన్. మామూలు అందరికీ ఎరగాల కూర్చోబెడతారు. దానికి ఒక రోజు వస్తారు, పోతారు, రావాల్సిన పని కూడా ఉండదు. దీనికి అపోజిషన్లో ఫ్లోర్లో ఉంటే వాగ్వాదం, నువ్వు మాట్లాడే మాట పాలకపక్షాన్ని నిలదీసేది హక్కు అతనికి ఉంటుంది, నువ్వు సమాధానం చెప్పే బాధ్యత నీకు ఉంటుంది.
లేనప్పుడు ఏముంది, నీ పాటి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అడిగే హక్కు నాకు లేదు. నాకు అడిగే హక్కు నాకు లేదు కనుక నేను లేవగానే కూర్చోబట్టావు నువ్వు. కనుక ఆ పరిస్థితి వద్దనే అడుగుతున్నాడు. అది నువ్వు నీ కాన్షియస్ చదువుకోవాలి, తెలుసుకుని ఇవ్వాలి, చేయాలి. అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీడీపీ గెలిచి 23 స్థానాల నుంచి 4 స్థానాలు లాక్కున్నాడు. మిగతాది కూడా లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసే ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు. అది వీళ్ళు అన్నారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని. అది ఆ రోజే జగన్ అన్నాడు, నేను తలుచుకుంటే ఆ హోదా లేకుండా అందరినీ దాంట్లో కలిసి కదా, కానీ ఆ పని చేయను అన్నాడు. చంద్రబాబు లాగా నేను ఆ పని చేయను, నేను తలుచుకుంటే ఆయన చేసినట్టు చేయాలంటే 23 మంది నా ఎమ్మెల్యే తీసుకుంటున్నట్టు చేయాలంటే నేను చేయొద్దు, కానీ చెయ్యను అని అన్నాడు. కానీ వీళ్ళు ఇచ్చే కలరింగ్ అది, ఆయన ఉద్దేశం అది. వీళ్ళు ఇచ్చి భ్రమలు కల్పించడంలో నిష్ణాతులు కదా టీడీపీ వాళ్ళు. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు అంటే ఏపీలో జరుగుతున్న దాడుల పైన మీ ఒపీనియన్ సార్? కక్షపూరితంగా జరుగుతున్న నిన్న జగ్గంపేట, నంద్యాలలో ఒక హత్య జరిగింది, ఏం చెప్తారు సార్ ఈ కక్షపూరిత దాడులు? ఏం చెప్పాలి, కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే చెప్పింది ఉందమ్మా, నగమ సత్యం. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ అని ఒకడు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే పవన్ కళ్యాణ్, రెడ్ బుక్ ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టండి వీళ్ళకంటే ఈ ఆదేశాలు ఇచ్చే లోకేష్. మేము ఎన్నో అవమానాలు పడ్డాం, మాట వెళ్తే అవమానాలు. ఏం అవమానాలు పడ్డావు చెప్పు, ఏం అవమానాలు పడ్డావు? నిన్ను ఎప్పుడైనా తోసేశారా సీట్లో వచ్చి, అసెంబ్లీ నుంచి తొక్కేశారా? లేదు కదా. ఏం అవమానం? ఊరిని మాట వెళ్తే అవమానాలు పడ్డావు. మాటలు అంటారా? మీరు అన్నారు, వాళ్ళు అన్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడినారు కాదు లెక్క. నువ్వు ఒక సీఎంగా ఉండి నిన్ను ఇప్పుడు చంపేస్తే దిక్కేంటి అని అడగల, అడిగావు లేదా? మరి సీఎం మాట్లాడాను సైకో, నోరు తెరిస్తే సైకో అని ఒక సీఎం మాట్లాడాలి. మీరు మాట్లాడే అన్ని మాటలు కావు. రోజాని ఇష్టం వచ్చే డైమండ్ రాణి అని పిలిచినప్పుడు తప్పు కాదు. రోజాని 10 మందితో ఉన్న వీడియో నా దగ్గర ఉందని ఆనం అంటే తప్పు కాదు. అవన్నీ బూతులు కావా? అవన్నీ తప్పుడు మాటలు కావా? అంటే మీరంటేనేమో తప్పు కావు విమర్శ, ఇతరులు అంటేనేమో అది తప్ప. ఇవన్నీ మాటలు అనేది అందరూ అన్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. కొడాలని పర్సనల్గా మాట్లాడారు అన్నారు చంద్రబాబు. వాళ్ళిద్దరు పర్సనల్ అది, వాళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ అది. వైసీపీ తరఫున మాట్లాడటం కాదు అది. కొడాలి నానికి చంద్రబాబుకి కొడాలని వైసీపీలో చేరడానికి ముందు నుంచే గొడవలు ఉన్నాయి కదా. ఎన్టీఆర్ తరఫున నిలబడటం, ఎన్టీఆర్కి సపోర్ట్ చేశాడు, ఎన్టీఆర్ మీద కోపంగా ఉండటం ఏమీ తెలిసిన విషయాలే కదా. సో కొడాలని వాళ్ళిద్దరి మధ్య పర్సనల్. దాన్ని మీరు వైసీపీకి ఎందుకు అంటగడతారు? వైసీపీ తరఫున తిట్లారు. పవన్ కళ్యాణ్ కొడాలని తనకున్న బంధంతో తిట్టాడు. చంద్రబాబు ఎలాంటోడో నాకు తెలుసు, ఎలాంటి దుర్మార్గుడో నాకు తెలుసు, అతనితో కలిసి ప్రయాణం చేశారు కానీ నాకు తెలుసు చెప్తున్నాడు. అంతే వైసీపీలో ఉన్నాను కనుక అని చెప్పలేదు కదా. సో ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వక్రీకరించారు, ప్రజలు నమ్మారు. తర్వాత ప్రజలు నమ్మేశారు. ఇవాళ కొడాలని ఒక ఇంతకన్నా దారుణం కాదు. హోమ్ మినిస్టర్ ఎవరన్నా ఈ రాష్ట్రంలోని హోమ్ మినిస్టర్ని నా టార్గెట్, ఆ కొడాలని నా టార్గెట్ అంటారు. ఎవరైనా నా టార్గెట్లోని ఏ హోమ్ మినిస్టర్ మాట్లాడతారు? ఎవరు రౌడీలు మాట్లాడతారు, ముఠాకోర్లు మాట్లాడతారు. ఇది హోమ్ మినిస్టర్ ఇవి మాట్లాడుతుంది నా టార్గెట్ అంత దారుణంగా ఉంది. అంటే హోమ్ మినిస్టర్ టార్గెట్లు చేసి మినిస్ట్రీ చేస్తా, ప్రజల సంక్షేమం కోసం చేస్తారు. ఒక పసిపిల్లని చాక్లెట్ ఇస్తారు, రేపు చేస్తే దాన్ని గతిలేదు, తోపు వాడు పట్టుకుంటూ గతిలేదు. ఏం పాలన చేస్తున్నారు? ఎంతసేపు ఎదుటి వాళ్ళని నిందించి మనము నువ్వు దొంగ అంటే నువ్వు దొరవ అయిపోతావా? వాడు దొంగ నానేస్తా ఉంటే మనం దొరవ అయిపోము. అలా నమ్ముతున్నారు, భ్రమపడుతున్నారు. ఎదుటోళ్ళని మనం తిడతా ఉంటే మనం మంచోళ్ళం అయిపోతాం. ప్రజలు ఎన్ని గమనిస్తూ ఉంటారు. తగిన సమయంలో తగిన పద్ధతిలో కలిసి వాత పెడతారు.